కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత జోడు న్యాయయాత్ర అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా గువాహటిలో యాత్రకు అనుమతించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. నగర బైపాస్ మీదుగా వెళ్లాలని సూచించారు. పోలీసులు మాటను అతిక్రమించి దూసుకురావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాయి. ఈ ఉద్రిక్తతలపై ఇదే మార్గంలో బజరంగ్ దళ్ యాత్ర చేపట్టారు. బీజేపీ చీఫ్ నడ్డాజీ ర్యాలీ నిర్వహించారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదు, ఇప్పుడు మాత్రం మాకు బారికేడ్లు పెట్టారంటూ ఆరోపించారు. మేం వాటిని మాత్రమే దాటాం, చట్టాన్ని అతిక్రమించలేదు అని అన్నారు. దీనిపై అస్సాం సీఎం హిమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇది తమ సంస్కృతి కాదు, మాది శాంతియుత రాష్ట్రమన్నారు. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు గాను రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. సోమవారం కూడా రాహుల్ యాత్ర సందర్భంగా అస్సాంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం విదితమే. ప్రముఖ వైష్ణవ సాధువు హిమంత్ శంకర్ దేవ జన్మస్థలి బతద్రవ సత్రను దర్శించుకోకుండా రాహుల్ను అడ్డుకున్నారు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేఘాలయలో యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్ఠికి స్థానిక అధికారులు అనుమతులు ఇవ్వలేదు.